2 అనేది రన్నింగ్‌లో వచ్చింది. డాకర్ పిఎస్. చూడండి. ఇప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను అపాచీని స్టార్ట్ చేశాననుకోండి. సిస్టమ్‌సిటిఎల్ స్టార్ట్ అపాచీ 2. సో, అపాచీ 2 ఇప్పుడు అపాచీ 2 అనేది నాకు స్టార్ట్ అవ్వదు. ఎందుకు? అపాచీ 2 కూడా యూజ్ చేసేది 80 గదా! ఇప్పుడు ఆల్రెడీ నా కంటైనర్ అనేది 80 యూజ్ చేస్తాంది. సో, ఇప్పుడు నా అపాచీ సర్వర్, నా వీఎంలో ఉన్న అపాచీ సర్వర్‌ని నేను రన్ చేయలేను. సో, ఇది నా బ్యాడ్ ప్రాక్టీస్ అన్నమాట. హోస్ట్ అనే బ్రిడ్జ్ లేదంటే హోస్ట్ అనే నెట్వర్క్‌ని మనం ఎప్పుడే కానీ యూజ్ చేయకూడదు. ఇది మీకు ప్రాపర్ ఎగ్జాంపుల్‌తో మీకు చూపించానిక్కడ. సో, ఏమవుతుంది ఒకవేళ హోస్ట్ నెట్వర్క్ యూజ్ చేస్తే నాకేమవుతుంది? ఎందుకంటే నేను ఏదైతే నా వీఎంవేర్ ఒక ఫిజికల్ అడాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, దాన్నే నేను నా కంటైనర్‌లో యూజ్ చేస్తున్నా కాబట్టి పోర్ట్ అనేది యూనిక్‌గా ఉండాలి. యూనిక్‌గా లేకపోతే ఏమైపోతుంది నాకు పోర్ట్ ఇష్యూ అయితే వస్తుంది. సో, అందుకే మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఎప్పుడే గాని మనం ఈ ఏది మన హోస్ట్ నెట్వర్క్ అనేది మనం యూజ్ చేయం. సో, హోప్ ఇది మీకు క్లియర్ అయిపోయిందనుకుంటున్నా. సో, హోస్ట్ డ్రైవర్ ఆర్ హోస్ట్ నెట్వర్క్ గురించి కూడా మనమైతే మాట్లాడుకున్నాం. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మ్యాక్ వీలాన్ గురించి అయితే మాట్లాడదాం. సో, మ్యాక్ వీలాన్‌లో ఏం జరుగుతుందంటే, సో, మనం ఫస్ట్ ఒక మ్యాక్ వీలాన్‌ని క్రియేట్ చేయాల్సి ఉంటది. సో, మనం క్రియేట్ చేసే టైంలో నేనేం చేస్తాను, నా కంటైనర్‌కి ఇంటర్నెట్ కావాలి నా రిక్వైర్మెంట్. సో, అట్లాంటప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ఈ అయితే వీఎంనెట్ 2 ఉందో ఆ ఇంటర్ఫేస్, దాని ఐపీ, దాని రేంజ్, దాని సబ్‌నెట్, దాని గేట్‌వే నేను ఇవ్వాల్సుంటది. ఈ మ్యాక్ వీలాన్ నెట్వర్క్‌కి. ఓకేనా? దాని తర్వాత నేనేం చేస్తాను హైఫన్ నెట్వర్క్‌ని యూజ్ చేసుకొని, నేను ఈ కంటైనర్‌కి నా మ్యాక్ వీలాన్ అయితే ఇస్తాను. సో, ఆటోమేటిక్‌గా ఈ కంటైనర్‌లో ఏమైపోతుందంటే, ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో వీఎంనెట్ 2 నెట్వర్క్ రేంజ్ ఏదైతే ఉందో అదే రేంజ్‌లో వస్తుంది. అదే రేంజ్‌లో ఒక ఐపీ. సేమ్ ఐపీ ఉండదు. ఈసారి లాస్ట్ టైమ్ ఏమైపోయింది మనకి హోస్ట్ ఐపీని సేమ్ రెప్లికేట్ అయింది. ఈసారి ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో వీఎంనెట్ 2 ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఎడిట్ వర్చువల్ ఎడిటర్. ఈ వర్చువల్ ఎడిటర్‌లో మనం వీఎంనెట్ 2 ఏమన్నాం నాట్ అన్నాం. దానికి రేంజ్ ఏముంది 192.168.42.0 ఉంది. ఇప్పుడు నేను నా డాకర్ మెషిన్‌లోకి వెళ్లి ఐపీ అని ఇస్తే 192.168.42.133 అదొక ఐపీ. ఇప్పుడు నేను ఇక్కడ కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు ఏమైపోతుందంటే 133 134 సేమ్ రేంజ్‌లో ఒక ఐపీ వస్తుంది. 133 కాకుండా 134, 135 ఆ రేంజ్‌లో సేమ్ ఆ రేంజ్‌లో అయితే 42.x సంథింగ్ ఒక ఐపీ అయితే నాకైతే అసైన్ అయితే అవుతుంది కంటైనర్‌కి. అసైన్ అవ్వడమే కాకుండా దాంతో పాటే ఒక యూనిక్ మ్యాక్ అడ్రెస్‌నైతే ప్రొవైడ్ చేస్తుంది నాకు మ్యాక్ వీలాన్. సో, ఈ కంటైనర్‌లో ఇప్పుడు ఏమైపోతుంది ఒక యూనిక్ ఐపీ. బట్ ఆ ఐపీ వచ్చేసి బిలాంగ్స్ టు వీఎంనెట్ 2. ఓకే. దానితో ఒక